గోరింటాకు ఎన్ని రోజులైందండి గోరింటాకు. మొన్న మా అక్క వాళ్ళ పాప అక్కడికి తీసుకొచ్చింది. నాకు పండట్లేదని తీసేసాను. కానీ కొంతసేపు ఉంటే పండేదేమో అనిపించిన తర్వాత. కానీ తీసేసాననమాట. ఈ రోజైతే ఎంత బావుందో చూడండి. ఇంక పనులు ప్రొద్దుట నుండి మనం పనులు చేసుకుంటా ఉంటాం గదా! కొంచెం పోతా ఉంటది. నేను తొందర తీసేసాను. ఒక 2 అవర్స్ ఉంచుకుంటాను ఎప్పుడైనా. కానీ 1 ½ అవరే ఉంచుకున్నాను. తీసేసాను. ఎంత బాగా పండిందో చూడండి. పైనమ్మాయి పంపించింది కదా! నిన్న వీడియోస్ పెట్టాను కదా! రీతు తీసుకొచ్చిందని. ఇదిగోండి ఎంత బాగా పండిందో. ఇలా పండితే బా అనిపిస్తుంది. ఇంక ఇలా కూడా కాదండి. 2 రకాలు పండుతాయి గోరింటాకు. ఒకటేమో ఆరెంజ్ పండుతుంది. ఒకటేమో రెడ్‌గా పండుద్ది. రెడ్‌గా పండేది నాకిష్టం. ఈ ఆరెంజ్ కలర్‌లోది ఇష్టం ఉండదు. మొన్న మా అక్క వాళ్ళ పాప తీసుకొచ్చింది కూడా ఆరెంజ్ కలరే. అదేంటో నాకు పెద్దగా నచ్చదు మరి. శరీర వేడిని బట్టి పండుద్దా ఏంటి అంటారు వేడి ఉంటే గాని, కొన్నయితే 2 రకాలు ఉంటాయండి. ఒకటేమో ఆరెంజ్ కలర్‌లో పండుద్ది. ఒకటేమో రెడ్‌గా పండుద్ది. రెడ్‌గా పండే గోరింటాకంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. మీకు తెలుసు కదా! నేనెప్పుడు చెప్తా ఉంటాను. గోరింటాకు పెట్టుకున్నానంటే పండాలంతే ఇంకా అది. చూడండి ఎంత బాగా పండిందో. ఇంకిప్పుడు ఆషాఢం, శ్రావణం ఇవే కదా! ఇంక గోరింటాకులే గోరింటాకులు కదండీ! ఇదిగోండి చాలా బాగా పండింది. సింపుల్‌గా ఇలాగే పెట్టుకుంటాను నేనెప్పుడు. ఎంత బాగా పండిందో.